వృద్ధురాలు అయిపోయిన తర్వాత మీరు పంచభక్ష పరమాన్నాలు పెట్టేసి అమ్మకు ఒక ఎయిర్ కండిషన్ రూమ్ ఇచ్చేసి అమ్మ ఇలా స్విచ్ నొక్కితే అన్ని చక్కగా వినపడేటట్టుగా ఏర్పాటు చేసేసి మంచి పరుపు వేసేసి నువ్వు మాత్రం నన్ను అస్తమానం విసిగించకమ్మా, అస్తమానం నువ్వు నన్ను పిలవద్దు, నేను ఎప్పుడూ వస్తూ ఉంటాను, పలకరిస్తుంటాను, చక్కగా ఇవన్నీ చదువుకుంటుండు, ఇవన్నీ చూస్తుండు, ఇవన్నీ చేస్తుండు అని నేను అన్నాను అనుకోండి, మా అమ్మ ప్రీతి చెందదు. అదే నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా నువ్వు వేసిన చింత చిగురు పప్పు ఏమి రుచి అమ్మా, కాస్త పప్పు వేసి పెడదు అన్నాను అనుకోండి, మా అమ్మకి గజారోహణం చేయనంత సంబరపడిపోతుంది. నేను చెప్పినది హీనోపమానం కావచ్చు, కానీ మీరు కొంచెం దాన్ని పట్టుకోగలిగిన సమర్థులు, దానికి పెద్ద ప్రాజ్ఞత అవసరం ఏం లేదు. మీరు ఆలోచన చేయండి, మీరు ఎన్ని సౌకర్యాలు ఇచ్చారన్నది అమ్మకి అక్కర్లేదు. అమ్మ పట్ల మీకున్న ప్రేమ అభివ్యక్తమైతే దాని చేత అమ్మ ప్రీతి పొందుతుంది. అమ్మ ప్రీతి పొందడానికి ప్రధాన సాధనం ఏది? అమ్మా అని పిలవడమే. అమ్మా అని పిలవడం కన్నా ఇంకొక సాధనం లేదు అమ్మ ప్రీతి పొందడానికి. ఇన్ని మాటలో వింటే విసుగొచ్చేవి ఏవైనా ఉంటాయేమో, కానీ 1కి 10 మాటలు అమ్మా 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 అన్న విసుక్కోకుండా పొంగిపోయేటటువంటి పిలుపు ఆడదానికి లోకంలో ఉంటే అమ్మా అన్న పిలుపు. అసలు